కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ కుంపటి, అర డజన్ ఖాళీలకు డజన్ల కొద్ది ఆశావాహులు, హామీలు, సామాజిక ప్రాంతీయ న్యాయం కోసం అధిష్టానంపై ఒత్తిళ్లు, విస్తరణ వాయిదాతో నాయకుల అసంతృప్తి, సామాజిక న్యాయం అడ్డొస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటూ మల్రెడ్డి రంగారెడ్డి చెప్తా ఉన్నాడు. జానారెడ్డిపై నెపం వేసిన కోమటిరెడ్డి, మంత్రి పదవి రాకపోతే దేనికైనా సిద్ధమే, నా గొంతు కోసేందుకు ఓ కుటుంబం ప్రయత్నం, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, రేవంత్ ఆహ్వానిస్తేనే వచ్చానన్న వివేక్ అంటూ స్థానం. సో ఇక ఈ మంత్రి పదవిలో లొల్లి తారాస్థాయికి వచ్చేసింది కాంగ్రెస్ పార్టీలో. సో దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలి. సో నలుగురు మధ్యలో ప్రధానంగా కనబడతా ఉంది. సో ఆ కాంట్రవర్సీ ఏందో ఒకసారి మీకు చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తా. ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి ఒక మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలి. సో దీనిలో ప్రధానంగా ఈ రెండింటికి కలిపి ఉన్నది ఒకే ఒక వ్యక్తి, మల్రెడ్డి రంగారెడ్డి. సో ఈయనకు ఇయ్యాలని డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ విషయంలో మరి ఎవరికి ఇస్తారు ఏందో అనేది తెలవాల్సిన అవసరం అయితే ఉంది ఒకటి. సో మల్రెడ్డి రంగారెడ్డి నాకు ఇయ్యకపోతే రాజీనామా చేస్తానని చెప్పి డైరెక్ట్ చెప్తా ఉన్నారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ నిబంధనలకు విరుద్ధమా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది ఒక ప్రయత్నం. రెండోది, ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయన కూడా మంత్రి పదవి అడుగుతా ఉన్నాడు. సో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూపంలో ఆల్రెడీ మంత్రి పదవి ఆల్రెడీ అన్నకున్నది. ఇప్పుడు తమ్ముడు అడుగుతా ఉన్నాడు. సో ఇక్కడ మనం చాలా విషయాలు గమనించాలి, చాలా విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఇందులో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఈ విషయం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. వీళ్ళకి మంత్రి పదవులు ఇస్తే ఏమవుతుంది తెలుసుకోవాలి. అది నేను డీటెయిల్గా చెప్తా, క్లియర్గా వినండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయన ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్ల తమ్ముడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉంది, ఆయన కూడా మంత్రి పదవి అడుగుతా ఉన్నాడు ఒకటి. రెండోది, నిన్నే నా మంత్రి పదవి అడ్డుకునేందుకు జానారెడ్డి సీరియస్గా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోమటిరెడ్డి చెప్తా ఉన్నాడు. సో దీనికి కొంతమంది వంత వాడుతూ ఉన్నారు. అసలు ఒక కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏం మెసేజ్ ఇస్తుంది ఒకసారి గమనించాలి. రెండోది, ఎందుకంటే వాళ్ళే అన్నారు అసలు కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యే పదవులు ఇవ్వద్దు అని చెప్పేసి అన్నారు. అలాంటిది మంత్రి పదవులు ఎట్లా ఇస్తారు అనేది మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది వివేక్. ఇప్పుడు వివేక్ సంబంధించి చూసినట్లయితే వివేక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే, వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే, పెద్దపల్లి వాళ్ళ కొడుకు వంశీ ఆయన ఎంపీ. ఇప్పుడు ఇదంతా అయిపోయింది చెప్పేసి మళ్ళీ ఈయనకు మంత్రి పదవి కావాలని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు మొన్నటి వరకు ఎక్కడున్నారు? బీజేపీలో ఉన్నారు. ఓకే, బీజేపీ నుంచి కాంగ్రెస్లో రావడం జరిగింది. సరే వాళ్ళకు ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు, గెలిచారు, అయిపోయింది. ఆల్రెడీ వివేక్ సంబంధించినటువంటి ఆయన అన్నకు ఎమ్మెల్యే చేసుకున్నాడు, మళ్ళీ తర్వాత కొడుకు ఎంపీ కూడా గెలిపించుకున్నాడు, అది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు కష్టకాలంలో, కాంగ్రెస్ కష్టకాలంలో వీళ్ళు ఎక్కడున్నారు? కాంగ్రెస్లోరా బీజేపీ పోయినరు. మరి కాంగ్రెస్లో కష్టపడ్డటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. కాంగ్రెస్ను కాపాడుకునేటువంటి గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ కాపాడుకుంటూ వస్తున్నట్టు వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి వీళ్ళకి ఇస్తే రేపటి రోజున వీళ్ళు ఉంటారా? పార్టీలో ఉంటారా? పోతారా? రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోయింది, వేరే ప్రభుత్వం వచ్చిందా, బీజేపీ లేకపోతే ఇంకేదో వచ్చింది అనుకోండి, వీళ్ళు ఉంటారా? ఇమీడియట్గా వీళ్ళు వేరే పార్టీలోకి పోతారు కదా. మరి ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల పార్టీకి లాభమా నష్టమా అనేది ఒకసారి పార్టీ అధిష్టానం బేరీజ్ చేసుకోవాలి. మూడో పాయింట్, ఇక్కడ ఏమంటారు? ప్రేమ్ సాగర్ రావు చెప్తా ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు కూడా చాలా సీరియస్గా నన్ను కుటుంబం నా పైన కక్ష కట్టి నాకు మంత్రి పదవి రాకుండా చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. సో సరే, ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వాలని మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక ఐడియాలజీని బలంగా గత 10 సంవత్సరాల నుంచి అన్ని ఇబ్బందుల్లో ఆయనే పార్టీని అట్టిపెట్టుకొని ఆయన ఉన్నా లేకున్నా, ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఆస్తులను కరిగించుకొని పాపం ఆస్తులన్నీ అమ్ముకొని కూడా ఆయన పనిచేసిండు. సరే, ఆయన చేసిన దందాలని సెకండరీ, కానీ ఈ ప్రేమ్ సాగర్ రావు అయితే పార్టీని కాపాడడానికి ప్రయత్నం చేసిండు. సో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. రెండోది, ఈ వివేకు, వినోదు, ప్రేమ్ సాగర్ రావు, వంశీ వీళ్ళందరిది ఒకటే జిల్లా, మంచిర్యాలకు సంబంధించినటువంటి జిల్లా కింది, మంచిర్యాల చుట్టుపక్కల అదంతా ఒకటే కిందికి వస్తుంది. సో ఇప్పుడు ఏమైతా ఉంది, కార్యకర్తలు ఎంత డిస్టర్బ్ అవుతుంది సార్, వీళ్ళిద్దరి ఆధిపత్య ధోరణి వల్ల కార్యకర్తలు కంప్లీట్గా డిస్టర్బ్ అవుతా ఉన్నారు. పార్టీ మీద విరక్తి వస్తూ ఉంది, వీళ్ళిద్దరి మీద విరక్తి వస్తూ ఉంది కార్యకర్తలకి. సో ఇది ఒకసారి గమనించాలి. ఇది పార్టీ అధిష్టానం ఇప్పటికైనా సెటరేట్ చేయాలి. రెండో, ఇంకా చాలా కీలకమైనటువంటి విషయం, ఇంపార్టెంట్ విషయం ఏదైతే ఉందో ఇది అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు నేను ఏమంటా ఉన్నాను, కోమటిరెడ్డి గురించి, వివేక్ గురించి నేను చెప్తా ఉన్నాను. ఓకే, వీళ్ళు
గతంలో బీజేపీలో ఉండే ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చి ఎమ్మెల్యే అయిపోయారు, తర్వాత మంత్రి పదవులు అడుగుతా ఉన్నారు. సో మంత్రి పదవులు ఇచ్చిర్రు అనుకోండి, ఫర్ సపోజ్ రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ పడిపోయి ఇంకేదైనా ప్రభుత్వం వచ్చింది అనుకోండి, లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాకముందే లాస్ట్ 6 నెలల ముందే ఇప్పుడు వీళ్ళు బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు. ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక కీలక మంత్రి ఉంటాడు, ఆయన కూడా ఒక మంత్రి, ఫర్ సపోజ్ చెప్తాను, వీళ్ళంతా ఒక బ్యాచ్ కీలక మంత్రి. ఇక నేను పేరు చెప్పా, అది మీరు తెలుసుకోండి, అర్థమైపోతుంది మీకు. కీలక మంత్రి గతంలో నేను ఏ పార్టీలకు పోతే ఆ పార్టీ అధికారులకు వస్తుందని చెప్పేసి చాలా సంవత్సరాలు ఆయన అందరినీ కూడా సస్పెన్షన్ పెట్టిండు ఆ మంత్రి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన చాలా కీలకమైన మంత్రి. ఒకవేళ ఈ మంత్రి వీళ్ళందరూ ఒక బ్యాచ్ అన్నట్టు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు వీళ్ళిద్దరికి మంత్రి పదవులు ఇవ్వడానికి ఈ మంత్రి కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తూ ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుంది అంటే లాస్ట్ 6 నెలల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఒకవేళ నెగిటివ్ ఉంది అనుకుంటే వీళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారంటే బీజేపీలకో ఇంకా వేరే పార్టీలకో పోతారు. పోవడంగా ఇక్కడ ఏమవుతుందంటే 1, 2, 3 మంత్రులు ఒకటేసారి కనుక బీజేపీలకు ఇంకో పార్టీలకు పోతే ఆ పార్టీ గ్రాఫ్ ఎట్లా పెరుగుతుంది? సో అది వీళ్ళ ప్రయత్నమేమో అనేది ఒక్కసారి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించుకోవాలి. వీళ్ళ ప్రయత్నమేమో అనేది అంటే నేను చెప్పే మాటల్లో కొంచెం మీరు లోతుగా ఆలోచిస్తే చాలా విషయాలు కూడా బయటపడతాయి. 2028, 29 ఎన్నికలు వస్తాయి కదా, ఆ ఎన్నికలకు వచ్చేటువంటి 6 నెలల ముందు ఒకవేళ వీళ్ళు 3 మంత్రి పదవుల్లో ఉంటే గనక ఈ మంత్రి పదవులు ఉండి వాళ్ళ బీజేపీలకు ఇంకో పార్టీలకు పోతే ఏ విధమైన వేవ్ క్రియేట్ అవుతుందో ఒకసారి చూడండి. ఈ వ్యక్తులే కాంగ్రెస్ పార్టీలోకి రావడము, అప్పటికే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడము, ప్రజలలో ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది వాస్తవంగా. సో ఈ 3 వ్యక్తులే మళ్ళా ఒకవేళ లాస్ట్ 6 నెలల ముందు వేరే పార్టీలకు పోతే ఆ పార్టీ యొక్క గ్రాఫ్ కూడా పెరుగుతుంది, ఆ పార్టీ కూడా అధికారంలో అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ పార్టీలో వీళ్ళు కీలకంగా మళ్ళీ మంత్రి పదవులు అనిపిద్దాం అనేటువంటి ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అందుకే కాంగ్రెస్ అధిష్టానం పార్టీ ఐడియాలజీని, మీ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు కలకాలం ఉంటారు. చాలామంది ఉంటారు. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సరే ఆయన వ్యవహారాలు ఎట్లా ఉండండి, ఆయన లాంటి ఇస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది తప్ప వేరే పార్టీలకు పోడు. ఎందుకు పోడు? ఆయన పోవాలనుకుంటే కేసీఆర్తో అండగాకి పోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ అనేది సేమ్ కులం, పోయి పదవులు తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా తెచ్చుకోవచ్చు, అవకాశం ఉంది. పోలేదు, పార్టీ కోసం విపరీతం ఖర్చు పెట్టిండు, అది అందరూ కూడా తెలుసు. సరే ఆయన కోపిష్ట లేకపోతే ఇంకేదైనా అరుసరా లేదా పక్కన పెడితే పార్టీ కోసం కష్టపడ్డాడు. ఈవెన్ బట్టి విక్రమార్క పాదయాత్ర వేస్తే ఆ పాదయాత్ర కంప్లీట్గా సక్సెస్ చేసినటువంటి వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు. అలాంటి వాళ్ళకి ఇస్తే నడుస్తుంది. ఇక అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కోర్ ఐడియాలజీ ఉన్న చాలా మంది వ్యక్తులు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇప్పటికి ఎమ్మెల్యేలు 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అందులో కోర్ ఐడియాలజీతో ముందుకు పోయేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. సుదర్శన్ రెడ్డి వాళ్ళకి ఇవ్వండి, వాకిటి శ్రీ లాంటి వాళ్ళకి ఇవ్వండి. ఇస్తే వాళ్ళు పార్టీనే అంటిపెట్టుకుంటారు. రేపు పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు కూడా వాళ్ళు పార్టీతోటే ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఈ వలస జీవులకు వచ్చినప్పుడు మళ్ళీ వలస జీవులు ఏం చేస్తారు? వలస వచ్చినటువంటి పక్షులు ఏది ఆ వాతావరణానికి అనుగుణంగా వలస వస్తాయి, మళ్ళీ ఆ వాతావరణాన్ని అనుకూలించకపోతే ఇమీడియట్గా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాయి. ఇది కామన్ ప్రక్రియ. సో ఇది కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా కానీ ఆలోచించాలి. నా స్టోరీలో మీరు కొంచెం డీటెయిల్గా లోతుగా ఆలోచిస్తే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్డేట్. ఇది రీసెంట్గా జరిగినటువంటి, అంటే ఈ మధ్యలో కొన్ని డౌట్స్ నాకు వస్తూ ఉన్నాయి. అంటే డౌట్స్ కాదు, కొంత సమాచారం వచ్చింది కాబట్టి స్టోరీ చేస్తాను, లేకపోతే నేను చేస్తా యా